సాధారణ మధుమేహ రోగులు చాలా విషయాలలో నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆహారం తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ప్రతిదీ సమతుల్య పరిణామంలో తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారిలో చాలామందికి కొన్ని ఆహార పదార్థాలు తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. వీటిలో ఒకటి చేదు దోసకాయ. చేదు దోసకాయ మధుమేహ రోగులకు మంచిదా కాదా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. డయాబెటిక్ రోగులకు దోసకాయ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో డాక్టర్ మేధ్వి గౌతమ్ చెప్పారు. దోసకాయ చేదుగా ఉందా లేదా అనేది ముఖ్యం కాదు, కానీ అది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సహజ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అలాగే దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకే డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తినవచ్చు. సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కాకుండా అవి ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తాయి. గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. దోసకాయలో ఉండే సమ్మేళనాలు శరీరం గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీని అర్థం మనం ఏ కార్బోహైడ్రేట్ తిన్నా అది సరిగ్గా విచ్ఛిన్నమై శక్తిగా మారుతుంది. అదనపు చక్కెర రక్తంలో పేరుకుపోదు. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డయాబెటీస్ రోగులు గుండె, మూత్రపిండాలు, కళ్ళకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడవచ్చు. దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తగ్గించడానికి పనిచేస్తాయి. ఇది డయాబెటీస్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఇది శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో చేదు దోసకాయను ఎలా చేర్చుకోవాలి? మధుమేహ రోగులు దీనిని అనేక విధాలుగా తినవచ్చు. అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం దోసకాయ రసం. ఇది ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు దీనిని కూరగా కూడా తినవచ్చు, గ్రిల్ చేయవచ్చు లేదా సూప్లో చేర్చవచ్చు. అయితే మీరు దానిని సమతుల్య పరిమాణంలో తీసుకోవాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి ఆపై మీ ఆహారంలో చేర్చుకోండి.